వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్డ్ 327 నిడదవోలు డివిజన్ సర్వసభ్య సమావేశం ఈరోజు స్థానిక నందినా చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణ మండపం నందు డివిజన్ అధ్యక్షులు ఎల్ చంద్రరావు అధ్యక్షన ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎలక్ట్రికల్ డిఈ ఆఫీసు వద్ద నుండి స్థానిక నందినా చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ రాఘవరెడ్డి, ఈపీడీసీఎల్ యూనిట్ అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు కృష్ణంరాజు, కార్యదర్శి రాము మరియు అన్ని డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. త్వరలోనే విద్యుత్ యాజమాన్యానికి వినతి పత్రం ద్వారా ఉద్యోగుల సమస్యలను తెలియజేసి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని, లేనిచో ఉద్యోగులు ఉద్యమ బాట పడతామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎంవి రాఘవరెడ్డి మాట్లాడుతూ అపరిమిత వైద్య సదుపాయం వెంటనే కల్పించాలని, ఈపీఎఫ్-2 జీపీఎఫ్ను 2024 వరకు కల్పించాలని, ఈఆర్ఓ ఆఫీసులకు పూర్వ పద్ధతిలోనే కొనసాగించాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న D&M స్టాఫ్కు పూర్తిస్థాయి ఖాళీలను పూర్తి చేసి మౌలిక సదుపాయాలను కల్పించాలని, పని భారాన్ని తగ్గించాలని, పెండింగ్లో ఉన్న కరువు బత్యాలను విడుదల చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు డివిజన్ కార్యదర్శి బి శ్రీ వాసుదాసు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆరేపల్లి మణికంఠ, బి పాపారావు, భీమవరం అధ్యక్షులు శ్రీను, నరసాపురం కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఏలూరు అధ్యక్షులు పి శ్రీనివాస్, కార్యదర్శి జి నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం అధ్యక్షులు శ్యామ్, కార్యదర్శి మురళి, కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు భాస్కర్రావు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు ఎంవి రాఘవరెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ మాది. నేను రాష్ట్ర సెక్రటరీ జనరల్ను. మా నాయకుడైనటువంటి శ్రీ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తూ ఈరోజు ఎంప్లాయీస్కి ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ అన్ని విషయాల్లో కూడా పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యాజమాన్యానికైతేనేమి, రాష్ట్ర ప్రభుత్వానికైతేనేమి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏదైతే ఈ డిస్కంలో ఉన్న యాజమాన్యాలు అవలంబిస్తున్న తీరు కూడా చాలా గణనీయము. ఎందుకంటే ఈపీడీసీఎల్ నందు ఈఆర్ఓ ఉన్న స్టాఫ్ అందరినీ కూడా ఫీల్డ్కు పంపించి ఇక్కడ ఈఆర్ఓలు నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో యాజమాన్యం ముందుకు వెళ్తుంది. ఇది చాలా అన్యాయము. ఎందుకంటే ఈ రోజు ఈ నిడదవోలులో నేను ఈఆర్ఓను విజిట్ చేయడం జరిగింది. 32,000 సర్వీసులకు ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జేఓ మాత్రమే ఉన్నారు. ఇది చాలా దారుణం. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా యాజమాన్యం గ్రహించాలి. ఎందుకంటే కార్మికుడు పనిచేస్తూ ఉన్నాడని ఎంతైనా బరువు మోపడం అనేది చాలా అన్యాయము. అలాగే షిఫ్ట్ లో కూడా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయ్ అయితేనేమి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించట్లేదు. అలాగే అక్కడ ఏదైతే ఈ వాళ్ళకు ఎర్తింగ్ కానీ, అలాగే కాంపౌండ్ వాల్స్ కానీ ఇవి చాలా చోట్ల లేవు. ఇవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఏదైతే మొన్న మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేశాము, వాటిలో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు వాళ్ళకి ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మాకు రాత మూలకంగా తెలియజేయడం జరిగింది, ఇస్తామని. కానీ ఇంతవరకు ఆ డిమాండ్ నెరవేర్చలేదు. అలాగే వాళ్ళకి మెడికల్ సదుపాయం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మెడికల్ సదుపాయం కూడా ఇవ్వాలను, ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు జరగలేదు. ఇంకా చాలా విషయాల్లో కూడా యాజమాన్యాలు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వీటన్నిటిపైన కూడా భవిష్యత్ కాలంలో కూడా మేము ఏదైతే మేము 327 అయితేనేమి,
అలాగే ఇతర సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పడి చాలా డిమాండ్స్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకోవడం జరిగింది. నేను అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, ఈ ఏదైతే ఐకమత్యంతో మనం పోరాడి సాధించుకున్నామో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా, అలాగే రాబో కాలంలో కూడా ఇదే ఐకమత్యం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నాను. గతంలో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు 1998 ప్రాంతంలో ట్రైపార్ట్ అగ్రిమెంట్ ద్వారా మా ఎంప్లాయీస్ యొక్క ప్రయోజనాలు, అలాగే రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి ఆ రోజు ట్రైపార్ట్ అగ్రిమెంట్ ద్వారా డిస్కామ్లుగా విడదీసి ముందుకు పోవడం జరిగింది. ఆ ప్రయోజనాలన్నీ కూడా ఈరోజు ప్రజలైతేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అనుభవిస్తూ ఉంది. అలాగే మధ్యలో వచ్చిన కొంతమంది రాజకీయ నాయకులు అయితేనేమి, కొన్ని ప్రభుత్వాలు అయితేనేమి మాకు వచ్చిన బెనిఫిట్స్ విషయంలో మొండి వైఖరి అవలంబించి చాలా బెనిఫిట్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రాబో కాలంలో కూడా బెనిఫిట్స్ అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మేము కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మా పనితీరు అయితేనేమి, మా కష్టం అయితేనేమి, ఎంతో మంది కార్మికులు కోల్పై నుంచి కింద పడి అంగవైకల్యం పొందినారు, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది భర్తలను కోల్పోయి ఈ సంస్థల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ త్యాగాలన్నీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే గత పిఆర్సీలో మాకు ఏదైతే అతి తక్కువ పిఆర్సీ ఇచ్చారో అది కూడా వచ్చే పిఆర్సీలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫిట్మెంట్ విషయంలో అయితేనేమి, అలాగే ఇంక్రిమెంట్స్, సర్వీస్ వెయిటేజెస్ గత ప్రభుత్వం మాకు వెయిటేజ్ తీసేసింది. గతంలో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు వెయిటేజ్ రూపంగా మాకు బెనిఫిట్ ఇచ్చారు. రాబో పిఆర్సీలో కూడా వెయిటేజ్ మరి తిరిగి పునఃప్రారంభించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నిడదవోలు నందు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, అలాగే మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ నిడదవోలు వాళ్ళు డివిజన్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బెనిఫిట్స్ ఏవైనా కానీ, ఎంప్లాయీస్ కి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనా కానీ తెచ్చేందుకు 327 నిరంతరం కృషి చేస్తుంది, నిరంతరం కష్టపడుతుంది. ఎందుకంటే మాకు నిబద్ధతతో కూడిన, నిజాయితీతో కూడిన నాయకత్వం ఉంది. అలాగే మా నాయకుడు సంజీవ్ రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తున్నటువంటి మా డిస్కమ్ అధ్యక్ష కార్యదర్శులు అయితేనేమి, మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయితేనేమి, అలాగే మా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, మరి మాకున్న మెంబర్స్ అందరూ కూడా నిజాయితీతో పనిచేస్తున్నారు. కాబట్టి రాబో కాలంలో ఈ డిమాండ్స్ అన్ని కూడా, పెండింగ్ ఉన్న డిమాండ్స్ అన్ని కూడా సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు ముత్యా నాగేశ్వరరావు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ డెస్కామ్ అధ్యక్షులుగాను, రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి విద్యుత్ ఉద్యమంలో మరి మాకు పూర్తిగా సహకరించి మేము విజయం సాధించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్మిక సోదర సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఉద్యమంలో భాగంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారందరికి కూడా ఇవాళ ఈ 327 యూనియన్ తరఫున వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్స్ కొన్ని మేము నెరవేర్చడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి ప్రతి 10 సంవత్సరాలకు ఒక సర్వీస్ ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి కూడా జేఏసీ తరఫున మేము అడిగాం. మరి దాన్ని యాజమాన్యం మరి అంగీకరించి మరి ఉత్తర్వుల రూపంలో ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే వారికి సమాన పనికి సమాన వేతనం, అలాగే ఈ సంస్థలో విలీనం చేయాలనే ఒక డిమాండ్ పెండింగ్ లో ఉంది. మరి రాబోయే కాలంలో ఈ డిమాండ్ ని జేఏసీ తరఫున గానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున గానీ మేము ఆ డిమాండ్ ని తీసుకొని రాబోయే కాలంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 32,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 1-2-99 తర్వాత ఈ సంస్థలో చేరిన వాళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదు. మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో 2004 వరకు పెన్షన్ సౌకర్యం ఉంది. మరి అలాగే మాకు కూడా 99 తర్వాత చేరిన వాళ్ళకి 2004 వరకు ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దాని మీద కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ రిపోర్టు త్వరలో వచ్చి మరి వారందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించేటట్టుగా యాజమాన్యం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అలాగే ఈ సంస్థలో ఉన్నటువంటి 7,500 మంది జేఎల్ఎం గ్రేడ్ వాళ్ళందరూ కూడా మరి ప్రమోషన్ ఇవ్వడానికి, కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ ని రద్దు చేసి పాత సర్వీస్ రెగ్యులేషన్స్ ఇవ్వడానికి మరి ప్రభుత్వం గాని యాజమాన్యం గాని ఒప్పుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఇంకా 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి.
మరి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ యాజమాన్యాలు స్పందించి ఈ పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ను కూడా మంజూరు చేయాలని, అలాగే 1/4/2026 తర్వాత మాకు వేతన సవరణ ఉంది. మరి ఆ వేతన సవరణ దిశగా ప్రభుత్వం, విద్యుత్ యాజమాన్యాలు ఇప్పటి నుంచే ప్రయత్నం చేసి ఈ సంస్థలో రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులకి, ఉద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి 327 యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.